Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung Galaxy Buds 2 అయితే అన్బాక్సింగ్ చేసి మనకి బడ్స్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి అండ్ అలానే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేసి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Finally, Galaxy Buds 2 made by Samsung. On the right side చూసుకుంటే మనకి Galaxy Buds 2 అని ఉంటుంది. If you see on the back side మనకైతే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్ అప్. రెడీ 1 2 3 టడా. సో బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో మనకి బాక్స్లో ఒక బుజ్జి ప్యాకేజ్ ఉంటుంది ఇలాగా. ఇఫ్ యూ ఓపెన్ ఇట్ అండ్ అలానే వీ హ్యావ్ ఎ ఛార్జింగ్ కేబుల్. ఇది వచ్చేసి USB-A to USB-C కేబుల్ అనమాట. మనకి బడ్స్కి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా వర్క్ అవుతుంది. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. సో చూడొచ్చు మనకి బడ్స్ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. బడ్స్ టోటల్గా మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. గ్రాఫైట్, వైట్, ఆలివ్ అండ్ లావెండర్. నేనైతే వైట్ పర్చేస్ చేశాను అనుకుంటున్నారా? నో, ఇది బ్లాక్. బాక్స్ అయితే మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఇఫ్ యూ ఓపెన్ ఇట్ అప్ చూసారా, లోపల మనకి బ్లాక్ కలర్ ఉంది. ఈ కలర్ కాంట్రాస్ట్ ఏంటో మరి. సో మీరు బడ్స్ ఏ కలర్ కొన్నా సరే బాక్స్ అయితే మనకి వైట్ కలర్లోనే ఉంటుంది. మొత్తం ఒకటే కలర్ ఇచ్చుంటే బాగుండేది. నేను లావెండర్ కలర్ బాక్స్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. బడ్స్ చూడడానికి అయితే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి అండ్ మీరు చూస్తే కనుక రౌండ్ ఓవెల్ షేప్లో ఉన్నాయన్నమాట. చాలా స్మూత్ ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్ గ్లాసీ ఫినిష్. అకార్డింగ్ టు సామ్సంగ్ చూసుకుంటే కనుక ఈ న్యూ గెలాక్సీ బడ్స్ వచ్చేసి మనకి 15% స్మాల్గా ఉంటాయి అండ్ 20% లైటర్ అనమాట వెన్ యూ కంపేర్ ఇట్ విత్ బడ్స్ ప్లస్. సో ఇది ఏం చేస్తుందంటే మనం ఎక్కువసేపు ఇయర్లో పెట్టుకొని ఎక్కువసేపు సాంగ్స్ వినడానికి కానీ లాంగ్ డ్యూరేషన్ కాల్స్ తీసుకోవడానికి కానీ హెల్ప్ అవుతుంది. బికాస్ లైట్ వెయిట్ కదా, మనకి చెవిలో పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఇట్ హ్యాస్ టోటల్ 3 mics, 2 on the outside and 1 on the inside. ఇది వచ్చేసి మనకి సిలికాన్ టిప్ అనమాట, ఈజీ టు రిమూవ్. ఇన్ కేస్ మీ కనుక ఇది చిన్నగా కానీ పెద్దగా కానీ అనిపిస్తే మనకి బాక్స్లో వచ్చిన ఎక్స్ట్రా సిలికాన్ టిప్స్తో పేరప్ చేసుకోవచ్చు. సో బాక్స్ చూసుకుంటే మనకి ఓవెల్ షేప్లో ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇట్ సామ్సంగ్ అని రాసి ఉంటుంది. కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ మీకు వినిపిస్తుంది కదా. అండ్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ అండ్ బయట ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది అనమాట ఫర్ బ్యాటరీ ఇండికేషన్. అండ్ ఆన్ ద బ్యాక్ చూస్తే వీ హ్యావ్ USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. యూ కెన్ ఈవెన్ డూ వైర్లెస్ ఛార్జింగ్. ఫోన్ బ్యాక్ సైడ్ పెడితే మనకి ఛార్జింగ్ వచ్చేస్తుంది. నేనైతే ఫ్లిప్కి పేర్ చేస్తున్నాను. మనకి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ప్రాసెస్ ద్వారా మనకి బడ్స్ ఓపెన్ చేయగానే పాపప్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ రైట్. కనెక్ట్ అని క్లిక్ చేయగానే మన డివైస్ కనెక్ట్ అయిపోతుంది. ఫైనలీ బడ్స్ అయితే కనెక్ట్ అయిపోయాయి. సో సింపుల్ టు కనెక్ట్. మీరు ఏ ఆండ్రాయిడ్ డివైస్కైనా సరే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ యూ కనెక్టెడ్ టు ద ఐఫోన్. కాకపోతే ఐఫోన్లో మనకి లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, దీంట్లో అయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది అని. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ టర్న్ ఇట్ ఆన్, లేదు అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఈవెన్ యూజ్ ఇన్ ద ambient సౌండ్. టచ్ కంట్రోల్స్ ఉంటాయి సేమ్ మనకి ప్రీవియస్గా ఎలా ఉన్నాయో. ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్. మనం టచ్ అండ్ హోల్డ్ చేస్తే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి, ambient సౌండ్కి స్విచ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే మీకు బిగ్స్బీ కావాలన్నా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫీచర్స్ కావాలి అనుకున్నా మనం మార్చుకోవచ్చు. సో ఒక్కొక్కసారి మనం గేమింగ్ ఆడుతూ బడ్స్ పెట్టుకుంటే లేటెన్సీ వస్తుంది కదా, ఆ లేటెన్సీ రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ల్యాబ్స్లో గేమింగ్ మోడ్ అని ఉంటుంది, టర్న్ ఇట్ ఆన్. అండ్ ఆల్సో మీరు కనుక సామ్సంగ్ డివైజెస్ నుంచి స్విచ్ అవుతూ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ సామ్సంగ్ డివైజెస్ మనకి సీమ్లెస్ బడ్ కనెక్షన్ ఉంటుంది, టర్న్ ఇట్ ఆన్. సో మీరు ఒక డివైస్ యూజ్ చేసి ఇంకొక డివైస్కి స్విచ్ అయినప్పుడు మీ బడ్స్ కూడా ఆటోమేటిక్గా స్విచ్ అవుతాయి. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసి ఈక్వలైజర్. మనం ఇక్కడ డైనమిక్ సౌండ్ కావాలా, సాఫ్ట్ సౌండ్ కావాలా అనేది చూస్ చేసుకోవచ్చు. నా పర్సనల్ చాయిస్ అయితే నేను ఎప్పుడు బేస్ బూస్ట్లో పెడతాను అనమాట. అండ్ ఐ జస్ట్ వాంట్ లెట్ యూ నో, మనం బడ్స్ని చెవిలో నుంచి పెట్టుకున్న, చెవిలో నుంచి తీసిన సాంగ్ అయితే ప్లే అవ్వట్లేదు అండ్ పాజ్ కూడా అవ్వట్లేదు. సామ్సంగ్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన బడ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లైటెస్ట్ బడ్స్. మనకి బడ్స్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 grams ఉంది. కేస్ అయితే 41 grams ఉంటుంది అనమాట. పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టే అనిపించట్లేదు. అండ్ దీంట్లో మనకి ఓన్లీ IPX2 వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. దట్టు వాటర్ కూడా కాదు, ఓన్లీ స్వెట్ అండ్ అలానే కొంచెం స్ప్లాషెస్ ఆఫ్ వాటర్ని సస్టైన్ అవుతుంది అనమాట. వర్షం పడుతున్నప్పుడు బైక్ మీద పెట్టుకుని వెళ్తే కనుక ఇవి పనిచేయవు. సో హెవీ వాటర్ని అయితే తట్టుకోలేదు. సో కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి ఇయర్లో పెట్టుకుంటే నాకు అసలు పెట్టుకున్నట్టు అనిపించలేదు అనమాట. ప్రీవియస్ బడ్స్ మీరు కనుక చూసుంటే నేను అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను, ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను. ఇదైతే నాకు అసలు ఆ ఫీలింగే రాలేదన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బడ్స్ కూడా కరెక్ట్గా నా ఇయర్కి ఫిట్ అయ్యాయి.
మనకి ఇదైతే బడ్స్ ప్రో రీప్లేస్మెంట్ కాదండి, ఓన్లీ బడ్స్ ప్లస్కి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ లైక్ ఎ మిడ్ రేంజర్ ఇయర్ బడ్స్, హై ఎండ్ అయితే కాదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో డ్యూయల్ డ్రైవర్ డిజైన్ ఉంటుంది. సో మనకి ఒక సింగిల్ మిడ్ రేంజ్ డ్రైవర్ అండ్ సెపరేట్ ట్వీటర్ ఫర్ అప్పర్ రిజిస్టర్స్ ఉంటాయన్నమాట, లైక్ గెలాక్సీ బడ్స్ ప్రో. సౌండ్ హై పిచెస్ అంత అనిపించలేదు, అంత హై అయితే లేదనమాట, నార్మల్ ఒక పేస్లో వెళ్తుంది. బట్ బీట్స్ అయితే చాలా బేస్ ఉంది, ఎందుకంటే నేనైతే బేస్ బూస్ట్లో పెట్టి యూజ్ చేశాను కాబట్టి బేస్ అనిపిస్తుంది. బట్ సౌండ్ అయితే అంత లౌడ్గా అనిపించట్లేదు. సో కమింగ్ టు ద నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్, నాకు పర్సనల్గా అయితే అంత నచ్చలేదు. అంత క్లియర్గా మనకి నాయిస్ని అయితే స్టాప్ చేయట్లేదు అనమాట. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉంటాయి కదా, ఏదైనా బస్ వెళ్తున్నా, కార్ వెళ్తున్నా, లేదు మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి ఒక బస్ సౌండ్ వస్తుంది కదా, అవన్నీ చాలా క్లియర్గా వినిపిస్తాయి. అంతెందుకు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నది కూడా నాకు కొంచెం లైట్గా గుసగుసలాగా వినిపిస్తూనే ఉన్నాయి అనమాట. అంత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే లేదు. మీలో ఎవరికైనా పర్ఫెక్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ కావాలి అనుకుంటే నేనైతే సోనీ XM4ని సజెస్ట్ చేస్తాను. దే హ్యావ్ సూపర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్. సో ambient సౌండ్ విషయానికి వచ్చేసరికి ambient అయితే హైలో పెడితే సూపర్ రోబో అనమాట. మనం రోబో మూవీలో రోబో వాయిస్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది. లోలో పెడితే కనుక కొంచెం ఆ రోబోటిక్ తగ్గింది అనిపిస్తుంది. కమింగ్ టు ద మైక్రోఫోన్ క్వాలిటీ, మీరు ఇక్కడ వినొచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఫ్యాన్ ఆఫ్ చేసేసి మాట్లాడుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది మైక్రోఫోన్ క్వాలిటీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఫ్యాన్ ఆన్ చేశాను. మైక్రోఫోన్ క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఇక్కడ వినొచ్చు. డిస్టర్బెన్స్ ఏమైనా తెలుస్తుందా లేదా అనేది నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, విత్ ANC ఆన్ అయితే మనకి 5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. వితౌట్ ANC అయితే కనుక 7 hours ఆఫ్ యూసేజ్. మనకి ఈ కేస్ యూజ్ చేసుకొని ఎక్స్ట్రా 20 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ని అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్గా నాకు పర్సనల్ యూసేజ్లో అయితే కనుక అరౌండ్ 3.5 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. మనకి బడ్స్ ప్లస్లో చూసుకుంటే కనుక 11 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. దీంట్లో జస్ట్ 5 hours, ఎందుకంటే మనకి బ్యాటరీ సైజ్ని అయితే రెడ్యూస్ చేశారు. బ్యాటరీ సైజ్ రెడ్యూస్ అయింది కాబట్టి మనకి బడ్స్ వెయిట్ కూడా తగ్గింది, సో దట్ మనం లాంగ్ టైం అంటే ఎక్కువసేపు సాంగ్స్ వినడానికి హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, మనకి బడ్స్ అయితే అరౌండ్ 12,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి. అదే బడ్స్ ప్రో చూసుకుంటే కనుక మనకి 15,000 రూపీస్, ఓన్లీ 3,000 డిఫరెన్సే ఉంది. సో మీకు కనుక లైట్ వెయిట్ కావాలి, కంఫర్ట్ ఉండాలి అనుకుంటే కనుక go with buds 2. సో కమింగ్ టు ద ప్రోస్ అండ్ కాన్స్, నేను ఎప్పుడైనా సరే బడ్స్ అన్బాక్సింగ్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాను. ఎందుకంటే బడ్స్ అనేవి అందరికీ ఒకేలాగా నచ్చవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. సో నా ఒపీనియన్లో ప్రోస్ అండ్ కాన్స్ చెప్తే మీరు చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. కమింగ్ టు ద ప్రోస్, నాకు పర్సనల్గా అయితే దీంట్లో సౌండ్ క్వాలిటీ అయితే బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ జనరేషన్ శాంసంగ్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి మైక్రోఫోన్ క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అయింది. సో కమింగ్ టు ద కాన్స్, ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఆల్వేస్ లిజనింగ్ అసిస్టెన్స్ ఫీచర్ అయితే లేదు. థర్డ్ కాన్ వచ్చేసి దీంట్లో మనకి ఓన్లీ IPX2 రేటింగ్ మాత్రమే ఉంది. స్ప్లాషెస్ ఆఫ్ వాటర్ అయితే సస్టైన్ అవుతుంది, హెవీ రెయిన్ అయితే ఇట్ కాంట్ సస్టైన్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.